వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ స్మార్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇదైతే వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం అయితే అవుతుంది. ఎందుకంటే మన జనరల్ లైఫ్లో ప్రతి ఒక్కటి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, జనరల్గా మన జర్నలిస్టులు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు దాన్ని నిలదీయటం, క్వశ్చన్ చేయటం. సో నిలదీస్తాం, క్వశ్చన్ చేయటం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఓన్లీ ఒక జర్నలిస్ట్ అని కాదు, ఒక కామన్ మ్యాన్గా మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఒక కోణంలో ఆలోచించకూడదు, మల్టిపుల్ వేరియేషన్స్లో మనం ఆలోచించాలి. మన థింకింగ్ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే, ఒక కోణంలో ఆలోచిస్తే అది అక్కడే ఉండిపోద్ది, దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషనే వస్తుంది. కానీ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మనం ఆలోచిస్తే దాని గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకొకసారి మనకి ఇలాంటి సిచ్యువేషన్ రియల్ టైంలో మనకి ఎదురైనా దానికి సంబంధించి మనకే రియల్ టైంలో మనకు బాగా హెల్ప్ అవుతుంది కూడా. ఎందుకంటే మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆలోచిస్తాం, దానికి సంబంధించి ఆన్సర్ ఆల్రెడీ మనకు తెలుస్తుంది. మనకి రియల్ టైంలో సిచ్యువేషన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీని నుంచి మనకి ఆల్రెడీ దీనికి సంబంధించి ఆలోచించాం కాబట్టి నెక్స్ట్ మనం చేయగలుగుతాం. ఇది ఒక ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వర్క్లో కనుక చూసుకుంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఫీల్డ్ ఉంది అనుకుందాం. సో టెస్టింగ్ ఫీల్డ్ ఉంటే దాంట్లో మనం చేయాల్సిన పని ఏంటి, ఇచ్చిన ఫంక్షనాలిటీ అది ఏదైనా కావచ్చు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ బేస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సాఫ్ట్వేర్లో ఏం చేస్తాము, మాన్యువల్ కానీ ఆటోమేషన్ కానీ ఇచ్చిన పర్స్పెక్టివ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కేస్ ప్రకారం మనం వెరిఫికేషన్ అయితే చేస్తాం, అది పాస్ అవుతుందా లేదా అని. కానీ మనం ఏం చేయాలంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో దాన్ని కనుక మనం టెస్ట్ చేయాలి. ఒక అప్లికేషన్ ఉందంటే, సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఆ అప్లికేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కస్టమర్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి బగ్స్, ఇష్యూస్ లేకుండా వెళ్తుంది అంటే దాని అర్థం దాని వెనకాల ఉన్న టెస్టర్స్ యొక్క గుర్తింపు చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే పర్స్పెక్టివ్స్లో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆలోచించి వాళ్ళు దాని అప్లికేషన్ని బాగా టెస్ట్ చేసి, ఓన్లీ ఇచ్చిన పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అయితే టెస్ట్ కేసెస్, లేదా ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఏదైతే చెక్ చేయాలో అవి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి, ఒక నార్మల్ ఇండివిజువల్ కస్టమర్ కనుక వెళితే అప్లికేషన్లో ఏమైతే ఇష్యూస్ వస్తాయో అవన్నీ ఆలోచించి మైండ్లో పెట్టుకొని కనుక చెక్ చేస్తే కస్టమర్కి, ఎండ్ యూజర్కి మనకి ఎటువంటి ఇష్యూస్ రావు. సో మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఆలోచించినప్పుడే మనకి ఇలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ మనకైతే వస్తుంది. సో నేను చెప్పేది అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ అని కాదు, దేంట్లో అయినా సరే, సిచ్యువేషన్ అయినా సరే మన ఆలోచన కనుక మారితే మారుతుంది. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకుందాం కన్సిడరేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటానికి చాలా ముఖ్య ఉద్దేశం మన హ్యూమన్ మైండే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వర్క్ అవుతుంది అని ఆలోచించామంటే దానికి కారణం దాని వెనకాల ఉన్న హ్యూమన్ యొక్క బ్రెయిన్. మనం ఆలోచించే పర్స్పెక్టివ్ని బేస్ చేసుకొని ఇదంతా నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన బ్రెయినే చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది. సో ఈ బాట్లు ఇవన్నీ మనం